నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని రెండు తెలుగు రాష్ట్రాలలో వార్తలను చూద్దాం. అలాగే ఒక్కో పేపరు తెలంగాణలో ఏం వార్తలు రాశారు, ఆంధ్రప్రదేశ్లో ఏం వార్తలు రాశారు, అలాగే మూడు పత్రికలు గురించి తెలుసుకున్నాం. మూడు పత్రికలు తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ప్రస్తుత పత్రిక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో ఏం రాశారు అనేది ముందు చూద్దాం. అడవిలో నెత్తిటేర్లు, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్, 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు, మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు సందేహాలు, తెలుగువారు భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నారని ప్రచారము, 2 జవాన్లు మృతి, మరో 2 జవాన్లకు గాయాలు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో ఘటన, ఇంద్రావతి జాతీయ ఫార్మాలో 3 రాష్ట్రాల నక్సల్ సమావేశం, చుట్టుముట్టిన 650 మంది జవాన్లు, గంటపాటు కాల్పులు, నక్సల్స్కు భారీ నష్టం, 2 నెలల్లో 81 మంది హతం. చూడండి, నిన్న ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది, 31 మంది నక్సల్స్ చనిపోయారు, 2 జవాన్లు కూడా చనిపోయారంట. అది ఈ ఛత్తీస్గఢ్ దీంతో మొత్తానికి ఇప్పటికీ 2 నెలల్లో 81 మందిని హతం చేశారు పోలీసు వాళ్ళు ఛత్తీస్గఢ్లో. ఇంకోటి చూసుకుంటే, దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి, కుటుంబ నియంత్రణ పాటిస్తే శిక్షిస్తారా, జనాభా దామాసులో పునర్విభజన చేస్తే బీమారు రాష్ట్రాలతోని కేంద్రం సర్కారు, దక్షిణాది రాష్ట్రాలకు అవసరం ఉండదు, ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధము, జనాభా లెక్కల ప్రకారం కాకుండా ప్రతి రాష్ట్రంలో సీట్లను 50% పెంచాలి, ఒక దేశం ఒకే ఎన్నికలు మేము అంగీకరించము, ఈ విధానంలో స్థానిక సమస్యలకు రాష్ట్రాలకు ప్రధాని మోడీ అసలు ఉద్దేశం ఇదే. మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం నిన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళారండి. అక్కడ ఇదే మాట్లాడారు. ఏంటంటే 50% మొత్తం దక్షిణాది రాష్ట్రాలంతా ఏకం కావాలి అని అందరం ఒక తాటి మీద ఉంటేనే ఇప్పుడు ఎలక్షన్లు జనాభా ప్రాతిపదికన పెంచితే సీట్లు పెరుగుతాయి, తెలంగాణలో కూడా ఇంకా 9 ఎంపీ సీట్లు పెరుగుతాయని రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. ఇంకా స్పీకర్ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా, తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ, ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేల వినతి, మణిపూర్ ఎమ్మెల్యేలపై గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు, 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు, నేడు తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి. చూడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినారు కదా, వాళ్ళని ఇప్పుడు సుప్రీంకోర్టుకి వేశారు. ఈరోజు తీర్పు ఉంది, మరి ఏమి చేస్తారో ఏమనేది చూడాలి. కోడ్ ముగిశాకే కొత్త ఇల్లు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్, ఇప్పటికే మంజూరైన వాటికి ఇబ్బంది లేదు, లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తున్న కలెక్టర్లు, గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఇండ్లు మంజూరైన వారి వివరాలు సేకరణ, 27.60 లక్షలకు సర్పంచ్ పదవి వేలము, ఎన్నిక ఏకీగ్రహం చేసేందుకు వేలం పాట, 12 మంది పాల్గొన్నట్లు సమాచారము, జోగులాంబ గద్వాల్ జిల్లా గోపాలపాడు గ్రామంలో ఘటన. చూడండి, 27,60,60,000కు సర్పంచ్ పదవి వేలం వేశారంట. జోగులాంబ జిల్లాలో గోకులపాడు గ్రామం అంట అది. జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసులో రోజువారీ విచారణ, అమికస్ క్యూరీ అన్సేరియా సిఫారసు అప్డేట్పై నేడు సుప్రీంకోర్టు విచారణ, సుప్రీం చెప్పిన వాయిదా లేవని అప్డేట్లో అసంతృప్తి, ఎంపీలు ఎమ్మెల్యేలపై 4,732 క్రిమినల్ కేసులు పెండింగు, చాలామంది నిందితులు కోర్టులకే రావడం లేదు, వరుసగా 2 సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిల్ వారెంట్లు జారీ చేయాలి, 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులు ట్రయల్ పూర్తయ్యాకే ప్రత్యేక కోర్టుకు ఇతర కేసులు ఇవ్వాలి, ఈ దిశగా ఆదేశాలు ఇవ్వాలని అన్సారియా వినతి, సిట్టింగు మాజీ ప్రతినిధులపై తెలంగాణ హైకోర్టులో 313 పెండింగ్ కేసులు. చూడండి, సుప్రీంకోర్టు
అన్ని కేసుల్లో కూడా జగన్తో సహా కేసులన్నీ కూడా రోజువారీ విచారణ చేపట్టాలి. ప్రజాప్రతినిధుల కేసులను రోజు విచారించాలి. వాళ్ళకి 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా వాళ్ళు చేసిన కుంభకోణాలు కేసులు బయటపడట్లేదు. ఎవరిది ఏంది అనేది రోజువారీ అప్డేట్లో చేయాలని ఎంపీలు ఎమ్మెల్యేలపై 4732 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయంట. ఈ పెండింగ్లో కేసులు పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారని కోర్టు జగన్తో సహా ప్రజాప్రతినిధులు అందరూ కేసుల్లో కూడా విచారణ చేపట్టాలని ఈ అప్డేట్లపై సుప్రీంకోర్టు విచారణ అసంతృప్తి వ్యక్తం చేసిందంట. చిలుకూరు అచ్చెడుపై దాడి, సిఎస్ రంగరాజన్ రామరాజ్యము సేవ ఘాతకము, ప్రైవేటు సైన్యం ఏర్పాటుకు ఆర్థిక సహాయానికి డిమాండు. చూడండి, పారని పథకాలు సంక్షేమ విజయానికి వీసా కాదు. ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినా ఓటమి తప్పించుకోలేని పార్టీలు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్, తాజాగా ఢిల్లీలో ఆఫ్. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ఆదరిస్తున్న ప్రజలు. చూడండి, ఊరికే బటన్ నొక్కినాము, ఫ్రీగా మీకు ఇది ఇస్తాము, టీలు ఇస్తాం, బిస్కెట్లు ఇస్తామంటే ఆ రోజులు పోయినాయి. సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఉంటేనే అక్కడ రాష్ట్రాల్లో అభివృద్ధి ఓట్లు వేస్తున్నారు అనేది ఎగ్జాంపుల్కి ఏపీలో జగనన్న బటన్ నొక్కినా అన్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మేము అది ఇచ్చినాం, ఈ రైతు బంధు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినామని. ఇంకా ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం, ఉచిత పథకాలు అర్చకులకు ఎంత అని చెప్పారు. కానీ డెవలప్మెంట్ లేకుంటే ప్రజలు ఆదరించరు అనేది 3 రాష్ట్రాలు చూసి తెలుస్తుంది అని వార్త రాశారు. ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇడిపోని దోస్తులు. బీజేపీ హైదరాబాదు సెంట్రల్ అధ్యక్షుడిగా ఎన్నికైన దీపక్ రెడ్డిని అభినందిస్తున్న కిషన్ రెడ్డి. 7 ఏళ్లుగా బహిరంగంగానే చట్టాపట్టాలు, వారి అనైతిక పొత్తుకు సాక్ష్యాలెన్నో. కేజ్రీవాల్ ఓటమితో బీఆర్ఎస్లో కలవరం, కాంగ్రెస్తో జట్టుకు మళ్లీ యత్నం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 దోస్తు పార్టీలే అని నిన్న కిషన్ రెడ్డి గారు వ్యాట్ చేశారు. ఇదేనండి తెలంగాణ ఆంధ్రజ్యోతి. ఇంకా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఏముంది అనేది చూద్దాము. చూసి తర్వాత సాక్షి, ఈనాడు 2 రాష్ట్రాల్లో కూడా వార్తలు ఎలా ఉన్నాయి ఏమి అనేది చూద్దాం. ఎందుకంటే మెయిన్ హెడ్డింగ్లోనే మెయిన్ పేపర్స్ అన్నీ ఉంటాయి. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ రాజీనామా. రాష్ట్రంలో 2 ఏళ్లుగా జాతుల మధ్య సంఘర్షణ, హింసను బీరన్ స్వయంగా ప్రేరేపించారంటూ తాజాగా ఆడియో విడుదల. సుప్రీం విచారణ. సర్కారుకు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన కాంగ్రెస్. అసెంబ్లీ స్పీకర్తోనూ బీఆర్ఎస్కు పొగసని పోయినము. బీజేపీలో 12 ఎమ్మెల్యేలు వ్యతిరేకత. చూడండి, మణిపూర్ సీఎం అంట. అడవిలో నెత్తిటేర్లు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్, 31 మంది నక్సల్ మృతి, వారిలో 11 మంది మహిళలు. అది ఆ పేపర్లో కూడా ఉంది. లడ్డు ప్రసాదము కల్తీ నెయ్యి, నిందితుల అరెస్టు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ చేసిన నెయ్యి దాంట్లో 4 అరెస్ట్ చేశారంట. వీళ్ళంతా నెయ్యి సప్లై చేస్తామనే దాంట్లలో కల్తీ నెయ్యి సప్లై చేశారంట. సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్లు, వైష్ణవి డైరీ సీఈఓ, ఏఆర్ డైరీ ఎండి కూడా. 4 తిరుపతి రియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, రిమాండ్ విధింపు. తిరుపతి సబ్ జైలుకు తరలింపు. సిట్ అదుపులో 2 డైరీలకు చెందిన మరో 10 మంది పైగా సిబ్బంది. రేపో మాపో అరెస్టు. ఆయా ప్రాంతాల్లో బృందాలు సోదాలు. చూడండి, ఈ సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్లు అంట. ఒకరు తమిళనాడు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు కల్తీ నెయ్యి తెచ్చేసి లడ్డు దాంట్లో ప్రసాదం దాంట్లో సప్లై చేశారంట. ఇది నెయ్యి గురించి. ఇంకా జగన్ సహా ప్రతినిధుల కేసులో రోజువారీ విచారణ. అది 2 పేపర్లో రాశారు. ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా క్రిమినల్ కేసులు ఉంటే రోజువారీ విచారణ చేసి కేసులను పూర్తిగా చేయండి అని. అది ఇంకోటి చూస్తే దొంగల బాబోయ్ దొంగలు. రాష్ట్రంలో ఉత్తరాది ముఠాలు అల్చల్. పక్కాగా రెక్కి నిర్వహించి వరుస దొంగతనాలు. దొంగ సొత్తును పంచుకొని సొంతూళ్ళకు పరార్.
ఏలూరు, పల్నాడు, అనంత, తిరుపతిలో భారీ చోరీలు. యూపీ, రాజస్థాన్ వెళ్ళి ఏలూరు పోలీసులు సోదాలు. అక్కడ ఆర్థిక కష్టాలు పడి 4 నిందితులు అరెస్టు. చూడండి, దొంగలు అక్కడ వచ్చి అనంతపురంలో గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న నగదు చూడండి. అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి దొంగతనాలు చేసి మళ్ళీ అక్కడ పోయి డబ్బులు పంచుకుంటున్నారంట. బడుగులను ముంచిన జగన్ మాయ. ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్ళిపోయిన 5 లక్షల మంది విద్యార్థులు. సాధ్యకాని సంస్కరణలతో అస్తవ్యవస్థము. ప్రైవేటుకు మేలు చేసేలా తరగతులు విలీనము. ఊరి బడిని దూరం చేసి లేనిపోని గొప్పలు. బలవంతంగా ఇంగ్లీష్ మీడియం వృద్ధుడు. లోపల్ ఐబీ అంటూ విద్యార్థులపై ప్రయోగాలు. ఇప్పటికే గత ప్రభుత్వం చర్యలు ప్రభావము. చూడండి, 5 ఏళ్ల పాలనలో సర్కారు స్కూళ్ళు నిర్లక్ష్యము. అది మొత్తము స్కూల్లో జగన్ హయాంలో లేనిపోని అన్నీ పెట్టి 5 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయారంట. 5 లక్షల మంది విద్యార్థులు స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం బలవంతంగా చేయడం, లేనిపోని అవి పెట్టడం వల్ల. తలకు మించిన కాలేజీల భారం. వైద్య కళాశాలల కోసం కూడా జగన్ సర్కారు అప్పులు. అయినా ముందుకు సాగని నిర్మాణాలు. కాంట్రాక్టు సంస్థలకు 674 కోట్లు బాకీ. వాటిపై ఇప్పుడు కడుతున్న కూటమి. విడతల వారీగా నిధులు విడుదల. తాజాగా 285 కోట్లకు ఉత్తర్వులు. మరోవైపు ఫేజ్ 2లో కాలేజీల సమస్య. పెండింగ్లో 20% నిర్మాణాలు. చూడండి, ఈ మొత్తము ఇన్ని కాలేజీలు కట్టినాం, అన్ని మెడికల్ కాలేజీలు కట్టినామని ఆ బిల్డింగులు కూడా పూర్తి కాకుండానే జగన్ ప్రభుత్వంలో ఇలా చేసి పెట్టారు. మోడీ అమెరికా నుంచి వచ్చాకనే ఢిల్లీలో కొత్త ప్రభుత్వము. సాతో నడ్డా సమావేశము. సీఎం అభ్యర్థిపై చర్చ. రేసులో ముందున్న సర్వేసు వర్మ. ముఖ్యమంత్రి పదవికి అతిథి రాజీనామా. ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ. చూడండి, కేజ్రీవాల్ తనను తానే నాశనం చేసుకున్నాడు. మంచిగా పరిపాలించకుండా ఈ మద్యం కుంభకోణాలు ఇరుక్కొని ఇవన్నీ లేనిపోని ఇష్యూలు చేసుకున్నాడు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. మన అభిమాన పత్రిక సాక్షిలో ఏం రాశారు ఇప్పుడు చూడండి. ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, 2 రాష్ట్రాల్లో చూశారు. ఇప్పుడు సాక్షిలో చూద్దాం. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది చూడండి. దాంట్లో ఏముంది, ఇదేముంది చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు మనకు కూడా వస్తుంది కదా. ఎరుపొక్కిన ఇంద్రావతి. ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్లో భారీ ఎన్కౌంటర్. తెలంగాణ రాష్ట్ర కమిటీ లక్ష్యంగా సాగిన ఆపరేషన్. మృతుల్లో చాలా వరకు జనమేసియా సభ్యులే. తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టులు కూడా ఉన్నట్టు ప్రచారము. మృతదేహాలు గుర్తింపు చేపడితే వివరాలు వెల్లడయ్యే ఛాన్సు. 31 మంది మావోయిస్టులు మృతి. చూడండి, 2 జవాన్ల మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. అది ఛత్తీస్గఢ్లో అదే భారీ ఎన్కౌంటర్ జరిగింది. 31 మంది మావోయిస్టుల మృతులు చనిపోయారు, 2 జవాన్లు చనిపోయారు అనేది మెయిన్ వార్తగా రాశారండి సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో రాశారు. ఇంకా ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జేసీ నడ్డా భేటీ. సీఎం రేసులో పర్వేజ్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ, జితేందర్ గుప్తా, రాజేష్ సూచు, పవన్ శర్మ అంతా ఢిల్లీ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారంట. మోడీ గారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే ఫైనల్ చేస్తారనేది ఇప్పుడు తెలిసింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై చర్చించారు. సీఎం రేసులో పర్వేశ్వర్ వర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. కేజ్రీవాల్ని ఓడించింది ఆయనే కదా, కాబట్టి ఆయనకే ఇస్తారనేది నడుస్తుంది. గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభము. విజయవాడ గుణదలలో మేరీమాత ఉత్సవాలు ఆదివారము ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని కథోలిక పీఠం బిఎస్ఎఫ్ తెలుగోటి రాజారావు భక్తులకు సందేహం ఇచ్చారు. విజయవాడ దగ్గరంట. ఇంకా నన్ను రోడ్డు పాలు చేసిన
నిన్ను చంపేస్తా, తనపై వీడియో విడుదల చేసిన మహిళకు కిరణ్ రాయల్ బెదిరింపు, నీ పిల్లల కాళ్ళు ఇరిచేస్తానంటూ జనసేన నేత హెచ్చరిక. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్. ఆయన భాగవతంపై మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు. మరో ఎంతమంది కిరణ్ రాయలు బాధ్యతలు బయటకు వస్తారు. మీడియాతో బాధ్యతరాలు లక్ష్మి. ఇట్లాంటి కిరణ్ రాయల్ని వదలకూడదు. ఎవరి పార్టీ వాడవుతేనేమి. ఏం నీ మీద నువ్వు చేసే అక్రమాలకు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు నీకు ఇచ్చారా? ఆడవాళ్ళని బెదిరించేదానికి పార్టీని సస్పెండ్ చేయాలా? నీలాంటి వాళ్ళని అంత సులభంగా వదులుతారనుకున్నావా? కమిటీ వేశారు కదా, నిన్ను పార్టీని సస్పెండ్ చేయాలి. ఏమి నువ్వు మీడియా తీస్తే బెదిరిస్తావా? వాళ్ళు ఫోన్లు చేసి చంపేస్తాం వాళ్ళు బెదిరిస్తావని. నువ్వు చేసే అక్రమాలు ఉంటే వీడియో తీస్తారు, బయట పెడతారు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో ఎవరి మీద పెట్టిన వాళ్ళందరినీ చంపేస్తా పోతే ఇంకేం ఎవరు ఉండరు. తప్పు చేసినావు, తప్పుకు దాన్ని క్షమాపణ చెప్పాలి, ఉండాలి. బెదిరించేదానికి ఏమి జనసేనలో నీకు పూర్తి అధికారం లేదు. పార్టీని ఇట్లాంటి వాళ్ళ నుండి పార్టీని గొప్ప చేస్తారు. ముందు చూపే లేదు, డబ్బులు వద్దు అంట. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాబట్టంలో బాబు సర్కార్ విఫలం. రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేయకూడదనేది బాబు సర్కార్ కూటమి. ఎక్కడ వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని భయం. అందువల్లనే ఉద్దేశపూర్వకంగా వినియోగ పత్రాలు పంపిణీ వైనం. ఈ ఆర్థిక ఏడాది జనవరి ఆఖరుకు 5,55,524.48 కోట్ల రాబడి. చూడండి, ముందు చూపు లేదు, డబ్బులు వద్దంటే జగన్కు మంచి పేరు వస్తుందని అన్నారు. జగన్కు నీకు మంచి పేరు వచ్చినాం, చెడ్డ పేరు వచ్చినాయి ఉందన్న. ఓడిపోయినావు, 11 సీట్లు వచ్చినాయి. ఇంక నీకు మంచి పేరు ఏంది చెప్పు? వాళ్ళు చేసే డెవలప్మెంట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. నీకు మంచి పేరు రాలేదు, వాళ్ళకి నీకు ఏం మంచి పేరు వచ్చేది ఏముండదు చెప్పు? ఓడిపోయిన తర్వాత మీరు కేసీఆర్, కేజ్రీవాల్, మీరు ముగ్గురు ఒక కోవకు చెందిన వాళ్ళే. డెవలప్మెంట్ ఉండదు. బటన్ నొక్కుతాం అంటే ఏం బటన్ నొక్కితే ఏముంది? రోడ్లు, రాజధాని లేదు, డెవలప్మెంట్ లేదు కదా. డెవలప్మెంట్ చూస్తారు కదన్నా. డెవలప్మెంట్ లేకపోతే ఎవరు ఓట్లు వేస్తారు చెప్పు? రైతు బజార్లో సజ్జి కూలర్లు, కూరగాయలు 7 రోజులు నిల్వ చేసుకునే సౌకర్యము. పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రైతులకు పంపిణీ. తొలి దశలో 59 రైతు బజార్లు ఏర్పాటు. రెండో దశలో రాష్ట్రమంతా పంపిణీకి చర్యలు. ఈ సబ్జీ కూలర్ను అభివృద్ధి చేసిన ఐఐటి బాంబే విద్యార్థులు. చూడండి, రైతు బజార్లో సబ్జీ కూలర్లు అంట. అవి పెట్టుకుంటే 7 రోజుల వరకు కూరగాయలు ఉంటాయంట. గాడి తప్పిన పోలీసింగ్. రెడ్ బుక్ కుట్రతో పోలీస్ వ్యవస్థ నిర్వహం. ఈఆర్లో 90 మంది సిఐలు, 120 మంది ఎస్ఐలు. తగ్గిపోయిన సమర్థులైన అధికారుల సంఖ్య. దిగజారుతున్న శాంతి భద్రతలు. పెరిగిన సైబర్ నేరాలు. అయినా బాధ్యతగా వ్యవహరించిన ప్రభుత్వము. 9 నెలలుగా వెయిటింగ్లోనే 59 మంది ఎస్పీలు, డిఎస్పీలు. విజయవాడ వరదల్లో ముప్పు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించే తగినంత మంది పోలీస్ అధికారులు నియోగించిన ప్రభుత్వము. ఫలితము దాదాపు 50 మంది దుర్మరణము. చూడండి, పోలీసు వాళ్ళు చాలామంది పెండింగ్లో ఉన్నారంట. ఇది రెడ్ బుక్ కుట్ర అని రాశారు. ఏ ప్రభుత్వం ఉన్నా నచ్చిన వాళ్ళను పెట్టుకుంటున్నారు, నచ్చని వాళ్ళను పక్కకు పెడుతున్నారు. అది మామూలే. బాబు బయటకు దయచేయి. అమెరికా టెక్ కంపెనీలో ఉద్యోగుల కోత. ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న ఉద్యోగులను తగ్గిస్తున్న సమస్యలు. 49,795 మందికి జనవరిలో ఉద్వాసన. చూడండి, డిసెంబర్తో పోలిస్తే 28% అధికము. మొత్తం చాలామందిని తొలగిస్తున్నారంట అమెరికాలో. ట్రాక్టర్ బోల్త 4 మహిళా కూలీలు దుర్మరణము. మరో 15 మంది గాయాలు. పల్నాడు జిల్లా బొల్లవరం వద్ద ఘటన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగాకృతి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే ఎవరు రాజకీయ నాయకులు. ఏం సొంత డబ్బాలు పెట్టి ₹1 ఎవరు పెట్టరు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి తెలంగాణలో ఏం వార్తలు ఉంది ఏమి చూసుకున్నాం. తర్వాత ఫైనల్గా ఈనాడు 2 రాష్ట్రాల్లో కూడా ఏముంది అని చూద్దాం. ఎరుపెక్కిన ఇంద్రావతి. ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్కులో భారీ ఎన్కౌంటరు. అది మెయిన్ ఎడిటింగ్ రాశారు. 30 మంది మావోయిస్టుల మృతి, 2 జవాన్ల మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ అది. మొత్తం ఇప్పటి వరకు జరిపినప్పుడు 81 మంది చనిపోయారంట. ఎవరు నక్సలైట్లు.
అది రాశారు. ఇంకా ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు, పోటీ పడుతున్నారంటే ఢిల్లీ సీఎం కోసం. ప్రధానమంత్రి గారు అమెరికా పర్యటన తర్వాతనే ఉంటుందని ఊహాగానాలు నడుస్తున్నాయి, అది రాశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి రాజీనామా, ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్ట్ గవర్నర్. ఇంకా ట్రిపుల్ ఇంజన్, ఢిల్లీ మేయర్ పదవిపై బీజేపీ గుర్రి. గట్టి పోరులు గట్టెక్కారు, 24 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ 10,000 లోపే. ఇది ఆపు. కేజ్రీవాల్ ఓడిపోయారంటే ఇంకా మరి లెక్కేసుకో. దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలి, మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పరిరక్షణకు చేతులు కలపాలి, అవసరమైతే ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటా. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానంగా తోడ్పాటు ఇవ్వడం లేదు. ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ రహస్య ఎజెండా. రాష్ట్రాలన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారని ఆరోపణ. తెలంగాణ ప్రపంచంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఎల్లడి. అది రేవంత్ రెడ్డి గారు నిన్న సదస్సులో మాట్లాడింది. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ చలో కామారెడ్డి. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ను గుర్తు చేసేందుకు సభ. నేటి నుంచి క్షేత్రస్థాయిలో బీసీ చైతన్య సభలు. బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశంలో నిర్ణయము. కులగణన సర్వే నివేదిక చిత్తు కాగితంతో సమానము. రిజర్వ్ చేసి అసలైన లెక్కలు బయట పెట్టాలి కేటీఆర్. చూడండి, బీసీ రిజర్వేషన్ అనేది చిత్తు కాగితం లాంటిది, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు అని నిన్న కేటీఆర్ గారు చెప్పారు. ఎక్కడ కష్టాలు పడడం అవసరమా, మన దేశంలోనే బాగుందంట బిడ్డ, తిరిగి వచ్చేయి. అమెరికా నుంచి పిల్లలకు వచ్చేయాలంటున్న తల్లిదండ్రులు, ప్రతిరోజు వాకప్ చేస్తున్న పేరెంట్స్, ఇండియాలో అవకాశాలపై విద్యార్థులారా, ఏ అధికారిక ఉద్యోగాలకు ఇదే మంచి సమయం. భారత్లో కావాల్సినంతగా అవకాశాలు. చూడండి, అందరూ తల్లిదండ్రులు అమెరికాకు ఫోన్ చేసి, బిడ్డ నువ్వు వచ్చేసేయి, ఇండియాకు వచ్చేసేయి, ఇండియాలో బాగుండాయి, మీరు వచ్చేసేయి అని చాలామంది చేస్తున్నారంట ఫోన్లు. ఎందుకంటే అమెరికాలో తీసేస్తున్నారు కదా, అది ఇక్కడ ఇండియాలో కూడా మంచిగానే ఉంది కదా. అమెరికా టెక్ కంపెనీలు ఉద్యోగుల కోత, ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న ఉద్యోగులను తగ్గిస్తున్న సమస్యలు. బాబు బయటకు దయచేయి అంటే అమెరికాలో ఉండే వాళ్ళందరినీ బయటకు వెళ్ళు అనే విధంగా చెప్తున్నారు. ఇదేనండి సాక్షి తెలంగాణ. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏం రాశారు, 2 రాష్ట్రాల్లో కూడా చూసిన తర్వాత అప్పుడు మనము చూద్దాం. ఈనాడు తెలంగాణలో ఏం రాశారనేది చూద్దాం. దద్దరిల్లిన ఛత్తీస్గఢ్, ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి. చూడండి, ఇది మెయిన్ పేజీలుగా రాశారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో 31 మంది మావోయిస్టులు చెందారు. వారిలో 11 మంది మహిళలు, ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో జరిగింది ఘటన. చూడండి, 31 మంది, వీటిలో తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారని తెలిసింది. వీటిని గుర్తు చేసి ఎవరెవరు చనిపోయారు ఏమి అనేది చూడాలి. ఛత్తీస్గఢ్లో 2వ అతిపెద్ద ఎన్కౌంటర్ అంట. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లో 81 మంది చనిపోయారంట, అది రాశారు. రోహిత్ శతకం, భారతదేశ్ సీరియస్. పేలిన పాము నుంచి బయటపడుతూ కెప్టెన్ రోహిత్ శర్మ 119 90 బంతుల్లో 12x4 7x6 సూపర్ సెంచరీ సాధించడంలో ఇంగ్లాండ్తో 2వ వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 వన్డేల సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2.0తో చేజిక్కించుకునింది. ఆదివారం మొదట ఇంగ్లాండ్ 49.5 ఓవర్లో 304 పరుగులకు ఆల్అవుట్ అయింది. చూడండి, మన నిన్న ఇంగ్లాండ్ మీద రోహిత్ శర్మ సెంచరీ చేశారు. అందరూ బాగా ఆడారు. ఇంగ్లాండ్ను 2 సిరీస్ను ఇండియా సిరీస్ను కైవసం చేసుకునేది. రోహిత్ శర్మ మంచిగా కెప్టెన్గా ఇన్ని రోజులకు మంచిగా ఆడాడు. మణిపూర్ సీఎం బీరన్ సింగ్ రాజీనామా. మణిపూర్లోని కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం బీరన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. చూడండి, మణిపూర్లో ఎప్పుడు అల్లర్లే, దానికి సీఎంఏ కారణమని
అతన్ని రాజీనామా చేసి సొంత పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అతను ఒప్పుకోవట్లేదంట. కులగణన సర్వే మళ్ళీ చేయాలి, బీసీలకు సీఎం క్షమాపణ చెప్పాలి, వారికి న్యాయం చేసేదాకా వదిలిపెట్టము, భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఒకసారి చేసినారు, ఇంకేం చేస్తారు? పొద్దునకు కులగణన చేసుకుంటూ చేసిన దాన్ని డెవలప్ చేసుకుంటా పోతే ముందుకెళ్తుంది. మళ్ళీ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది. ఢిల్లీ సీఎం పీఠం ఎవరో? అమిత్ షాతో నడ్డా భేటీ, మోడీ విదేశీ పర్యటన ముగిశాకే ప్రమాణ వేడుక. అది ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తెలియట్లేదు. కేంద్ర విపక్షపై దక్షిణాది ఏకమవ్వాలి, తప్పనిసరి అయితే నేను చొరవ తీసుకుంటా. మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారా? కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలను సమానంగా చూడట్లేదు, కొన్ని రాష్ట్రాలను కొద్దిగా చూసుకుంటుంది, కొన్ని రాష్ట్రాలను కొన్నిగా చూసుకుంటుంది. కాబట్టి ఇదే మంచిది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది చాలా తప్పు. ఇది మోడీ రహస్యం ఇది. కాబట్టి దీన్ని మేము ఒప్పుకోమని రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిన దాంట్లో చెప్పారు. రవాణా శాఖలో అవినీతి రై ప్రతి పనికి అదనపు వసూళ్లు, ఇందుకోసం ఏజెంట్లు సంఘాలు ప్రతినిధులతో ప్రత్యేక వ్యవస్థ. చూడండి, హైదరాబాదు బస్సులు లారీలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సు, కొత్త వాహన రిజిస్ట్రేషన్, ఇలా ఏ పని కావాలన్నా రవాణా శాఖలోని పలు కార్యాలయాల్లో చెయ్యి తడపాల్సిందే. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్కడ అధికారులు ఉద్యోగులు పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. ఏజెంట్లు సంఘాలు ప్రతినిధులు డీలర్లు కీలకము. పలువురు అధికారులు ఈ వసూలు కోసం ప్రైవేటుగా కొందరు ఉద్యోగులను నియమించుకుంటున్నారు. కార్యాలయం ముగిశాక లెక్కలు చక్కబెట్టుకుంటున్నారు. వరంగల్ సహా పలు జిల్లాల్లో సాయంత్రం హోటల్లో పంపకాలు వ్యవహారాలు సాగుతూ ఉంటాయి. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్లో డీలర్కు అధికారులకు మధ్య ఏజెంట్లు వారిదిగా పనిచేస్తున్నారు. చూడండి, రవాణా శాఖలో అవినీతి ఎక్కువైపోయిందంట. ముందే ఉంది, అవినీతి లేకుండా ఎక్కడ ఉంటుంది? ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకపోతే అవినీతి, ఒక దేనికి పోయినా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ రవాణా దాంట్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు. ఎందుకని చెప్పి కొంతమంది ఉద్యోగాలను పెట్టుకున్నారంట డబ్బు వసూలు చేసుకోవడానికి. వాళ్ళు అంటే మళ్ళీ ఏసీ బోలు పట్టుకుంటారు కదా, అందుకని ప్రైవేట్ ఉద్యోగస్తులను పెట్టుకున్నారంట. ఎవరికెవరికి ఇతనికి మధ్యలో ఉండే బస్సు ఓనరా డీలర్ ఉంటారు కదా, వాళ్ళకి మధ్యలో ఎంత డబ్బు ఏమి ఎంత ఇస్తావు ఎంత హోటల్లో కూర్చొని పంచుకుంటున్నారంట. ఇదంట రవాణా శాఖలో అవినీతి అనేది ఎక్కువైపోయిందంట. వరంగల్ అన్ని తావల జరిగిందంట. ఇది వార్త రాశారండి. ఇది మంచి వార్తే. ఎందుకంటే ఈ అవినీతి అనేది ఎక్కువైపోయింది కదా ఈ రవాణా శాఖ దాంట్లో. కాబట్టి ఇది. నెక్స్ట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ వార్త అండి. పెద్దరెడ్డి అటవిక సామ్రాజ్యం, 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం. రికార్డుల ప్రకారం పట్టా భూమి 23.69 ఎకరాలే. అటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనప కంచె కబ్జాలు నిగ్గ తేల్చిన విజిలెన్స్ విభాగం 7 రకాల ఆధారాలతో సమగ్ర నివేదిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు. పెద్దరెడ్డి అటవిక సామ్రాజ్యం చూడండి, 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం అంట. మొత్తం అడవి మధ్యలో ఇండ్లంట. ఈ ప్రభుత్వం వాళ్ళది అన్ని విధాలా చేసుకున్నారు. వైకాపులో ఉన్న వాళ్ళల్లో ఎంతోమంది ఇట్లా అవినీతి సొమ్ము ప్రజల సొమ్మును దోచుకున్న వాళ్ళు ఎంత రాష్ట్రాన్ని ఎంత అల్లోకల్లం చేసినారంటే అంత అకలం. ఏం చూడు మరి, 104 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం అంట. పెద్ద పెద్దోళ్ళే అడవుల్లో భూములు ఆక్రమించుకుంటే చిన్నాబన్నోళ్ళు ఏం కావాలి? చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా అపరిమిత అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. ఇది ఏడన్నా రాసినారండి సాక్షి పేపర్లో? ఇది రాయలే, లేని పోంది రాశారు. ఇది రాసినారా సాక్షి పేపర్లో? ఇది రాయాలి కదా. అటవిక సామ్రాజ్యం గురించి రాయరు, ఎవరిది వాళ్ళు రాయరు. తిరుమల కల్తీ నెయ్యి సరఫరాల కేసులో 4 అరెస్టు. ఇది రాయలే. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కీలక అడుగు. ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించిన అధికారులు
విచారణలో నీళ్లు నమిలిన నిందితులు 20 వరకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. చూడండి, రోహిత్ శతకం భారతదే సీరియస్. పేల్వ ఫామ్ నుంచి బయటపడదు కెప్టెన్ రోహిత్ శర్మ. సూపర్ సెంచరీ సాధించడంలో ఇంగ్లాండ్తో రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్ రాజీనామా. ఢిల్లీ రాగానే నిర్ణయము. చూడండి, మణిపూర్లో అల్లర్లు జరిగినాయి, దానికి మీరే బాధ్యతలు అని చెప్పి రాజీనామా చేయమన్నారంట. నిన్న వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ చేసి భారత్ను గెలిపించాడు. నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేట అడవి ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రం 104 ఎకరాల్లో అడవి ప్రాంతాన్ని ఆక్రమించుకొని వ్యవసాయ క్షేత్రం కట్టుకున్నాడంట. తిరుమలలో కల్తీ నెయ్యి దాంట్లో 20 మందికి రిమాండ్ విధించిన న్యాయమూర్తి. ఇంకా చాలామంది ఉండారంట. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక అడుగు పడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుక్కీలోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు చాలామంది, ఇంకా శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకులో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డైరీ ఎండి డాక్టర్ రాజశేఖర్లను సిట్ అధికారులు సాయంత్రం తిరుపతిలో అరెస్ట్ చేశారు. చూడు, ఈ 3 డైరీ వాళ్ళు కలిసి కల్తీ నెయ్యి సరఫరా చేశారంట. అందుకని వీళ్ళను అరెస్ట్ చేశారంట. లడ్డులో కూడా లాస్ట్ ప్రభుత్వంలో ఇట్లా కల్తీలు చేసి అమ్మారు. చూడండి, దేవుని కూడా వదలలేదు వీళ్ళు, అట్లా చేశారు. కేసులు సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వండి. ప్రజాప్రతినిధుల మీదపై కేసులపై సుప్రీంకోర్టును కోరిన అమికన్ క్యూరీ. విచారణలో జాప్యం ప్రజాస్వామ్యానికి మచ్చ అని వ్యాఖ్య. కేసులపై స్థితిగతులపై ప్రమాణపత్రం దాఖలు. జనవరి 1 నాటికి పెండింగ్లో 4732 క్రిమినల్ కేసులు. ఏపీలో 26, తెలంగాణలో 313. చూడండి, కేసులు పెండింగ్లో ఉన్నాయంట. ప్రజాప్రతినిధులు వీటినన్నిటిని పెండింగ్లో పెట్టారు కదా, వీటిని ఇమీడియట్లీ రోజువారీ విచారణ కింద చేయండి అనేది సుప్రీంకోర్టు చేసింది. విచారణ దానిలో తెలిసింది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్ ఎనర్జీ కారిడార్. 1200 సర్క్యూట్ కిలోమీటర్ల నెట్వర్క్. 17,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన. ఖర్చులో 40% సమకూర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి. అది గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంట, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు. అది దద్దరిల్లిన ఛత్తీస్గఢ్. ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి. వారిలో 11 మహిళలు ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. 31 మందిలో 11 మంది మహిళలు ఉన్నారంట, 2 జవాన్లు కూడా చనిపోయారంట. నిన్న ఛత్తీస్గఢ్లో చాలా పెద్ద ఎన్కౌంటర్ అండి. నక్సలైట్లకు ఇది రెండో అతిపెద్ద నష్టం. ఇంతకు మొత్తం టోటల్గా 81 మంది చనిపోయారు. వీటిల్లో తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారనేది తెలిసింది. ఇది మన ఈనాడు ఆంధ్రప్రదేశ్ది. పెద్దిరెడ్డి అటవిక సామ్రాజ్యం, ఇది మెయిన్ హెడ్డింగ్లో ఉంది. 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం అది ఉంది. నెక్స్ట్ కల్తీ నెయ్యి దాంట్లో 20 మందిని రిమాండ్కి పంపించారు, అది ఉంది. నెక్స్ట్ రోహిత్ శర్మ సెంచరీ చేసి భారత్ని గెలిపించింది ఉంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్ రాజీనామా, అది కూడా మెయిన్ హెడ్డింగ్లో మెయిన్ పేపర్లోనే ఉంది. ఇంకా కేసులు సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వండి. జగన్తో సహా కేసులపై ఉన్నిటిని సత్వర విచారణ చేపట్టండి అని నిన్న సుప్రీంకోర్టు అది రాశారు. దద్దరిల్లిన ఛత్తీస్గఢ్ అది రాశారు ఈనాడు మెయిన్లో. ఇది వార్తలు అండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 3 పత్రికలు 2 రాష్ట్రాల నుండి మనం చదువుకున్నాం. ఇదేనండి మన జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.